ఆవిష్కరణ అంటే డాక్టర్స్ టీమ్ హెల్త్ తర్వాత డాక్టర్స్ ఉంటారు డిఫాల్ట్గా. ఈ ప్రాంతవాసులుగా అంటే చాలామంది మిత్రులు ఇదే ప్రాంతానికి చెందిన రిపోర్టర్స్ కరెస్పాండెంట్స్ మనందరం చేయవలసింది. సో మీ మీద ఉండేటటువంటి ప్రేమతో అభిమానంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా గౌరవ నవేద్ బాబా గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉబేద్ బాబా గారి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అన్న सैयद शाह हैदर हिलालुद्दीन खादरी अल मारूफ नवीद बाबा साहब सज्जादा नशीन व मुतवल्लिद दरगाह हज़रत सैयदना जलालुद्दीन क़ादी शाह जमल अल-बहर माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह हज़रत माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह का 470वां उर्स शरीफ 2026 को बड़ी अक़ीदत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसा औलिया से मौलाना ज़ियाउद्दीन नक्शबंदी साहब, मौलाना अजीज़ुल्लाह खजीर साहब, मौलाना जाफ़र आबिदीन साहब और सैयद मखदूम मुहिउद्दीन साहब तेलुगु में मुखातिब फरमाएंगे। 21 रजब बरोज़ इतवार बाद नमाज इशा ठीक 9 बजे होगी और बाद नमाज इशा के जलसा अज़मत औलिया व अज़मत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम गरिया जदीद में बड़ी धूमधाम से मनाया जा रहा है और जिसमें मुक़र्रिरीन ने ख़िताब फरमाएंगे। और 22 रजब को गरिया जदीद में लंगर आम व ख़ास रहेगा और बाद नमाज इशा दफ़े हम्मादी ब्रदर्स हम्द व नात सुनाने की सादत हासिल करेंगे और 23 रजब को बाद नमाज फजर ख़त्म कुरान से इख्तिताम अमल में आएगा। अल्हम्दुलिल्लाह हमारे मिनिस्टर कुंडा सुलेखा साहब की जानिब से यहाँ पर जो डेवलपमेंट के जो काम जो किए जा रहा है, अल्हम्दुलिल्लाह सराय खाना और जो औरतों के लिए मस्जिद और टॉयलेट और वज़ू खाने का भी ज़ोर से काम जो जारी है। और फिर अल्हम्दुलिल्लाह ये उर्स शरीफ के इंतज़ामात में कुंडा सुलेखा साहबा और कलेक्टर साहबा और कमिश्नर साहबा ने बखूबी अपने अपने काम को अंजाम देंगे इंशाअल्लाह ताला। अल्लाह हाफ़िज़. నవేద్ మాసానికి సంబంధించి చెప్పారు. అది జనవరి 11, 12, 13 ఈ 3 రోజుల పాటు ఉంటుంది. 11వ తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది. ఈ గంధం నవేద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి అంటే గడి నుండి ఇక్కడికి తీసుకొస్తారు 11వ తారీఖు రాత్రి. ఆ తర్వాత అజ్మతే ఔలియా అజ్మతే ముస్తఫా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఔలియాల యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఉలమాలందరూ కూడా అందులో పాల్గొంటారు. అది 11వ తారీఖు. 12వ తారీఖున ఉరుసు ఉంటుంది, డఫ్ ఉంటుంది. ఆ తర్వాత సామూహిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖున ఫాతిహాతో వేడుక ముగుస్తుంది. అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటినీ కూడా చొరవతో ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు, ముందుండి ఇవన్నీ చేస్తున్నారు. వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా దీన్ని చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాదరంగా స్వాగతిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.